ఐదేళ్లలో రాష్ట్రంలో బకాసురుడిని మించిన పాలన సాగిస్తుందని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఉగాది పండుగను పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పాల్గొన్న ఆయన జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో కారం చేదు రుచులే ఉన్నాయని, అశాంతి అభద్రతా భావంతో ప్రజలు కనిపిస్తున్నారని అన్నారు. తెలుగు జాతికి మళ్లీ పూర్వవైభవం రావాలని అందరూ సంకల్పించుకోవాలని కోరారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఇదే మన సంకల్పం అని పిలుపునిచ్చారు. ఉగాది పచ్చడి తిన్న తర్వాత కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు, లేకుంటే తిట్లు, లేకపోతే ఇంకొంచెం ప్రభుత్వాలు బట్టి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. ఈ రోజంతా ఉగాది పచ్చడి కాదు, ఇది కారం చేదు ఈ రెండే కలిపేశారు ఈ రాష్ట్రంలో. ఏది కూడా జీవితంలో నిద్రలేస్తే భయం. ఈరోజు ఎట్ట గడుస్తుందో చెప్పలేం. బయట పోతే ఎవరైనా తిరిగి ఇంటికి సేఫ్గా చేరతారంటే నమ్మకం లేదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ అనేక సమస్యలు. మన ఆస్తులు మనకుంటాయా, ఎవడైనా కబ్జా చేస్తారో తెలియదు. 40-50 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక వ్యాపార సంస్థ కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, దానికి కూడా సేఫ్టీ లేని పరిస్థితికి వచ్చేసాం. రాసిమ్మంటే రాసివ్వాలి, మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా అంటే బయట చెప్పకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఉండేవాడు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అతను ఒక వార్త ఎవరికైనా పంపిస్తే ఇది దావూద్ ఇబ్రహీం ఆదేశం అంటే ఆటోమేటిక్ భయపడిపించేసేవాళ్ళు. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు ఊర్లో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవన్నీ ఒక రౌడీ ఉంటాడు, ఇంట్లో కూర్చొని కమాండ్ చేస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ పప్పం కట్టాలంటే కట్టాల్సిందే. అందుకే చరిత్రలో బకాసురుడు చూశాం. బకాసురుడు చూస్తే గ్రామస్తులు మనుగడ సాధించడం కోసం అతనితో రాజీ పడి రోజుకు ఒక ఇంట్లో ఒక మనిషిని, 2 ఎద్దులు, ఒక బండి తిండి పంపిస్తే అది తిని మొత్తం గడిపేవాడు. అంటే ఇలాంటి దానికంటే ఈరోజు తక్కువగా లేదు. ఇలాంటివన్నీ చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. పేదలు మరింత పేదలైపోయారు. ఈ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని ముఖ్యమంత్రి మాట్లాడుతూ 10 రూపాయలు ఇచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసి మనకుండే బలహీనత, ఏదో 10 రూపాయలు ఇచ్చాడు అని అనుకుంటే 100 రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవ్వరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. పేదవాళ్లు అప్పుల పాలైపోయారు. ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే వ్యక్తులు కష్టపడతారు. వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం. రెండోది, ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేయకపోతే, విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు. ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంపవర్ చేయకపోతే, వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే, ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకనే ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం. అన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్, ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులున్నాయి, ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది, మా జీవితాల్లో వెలుగులు వస్తాయి, మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు, ఒక సంకల్పం చేయండి. అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేము ఉంటాం. అందుకే ఒక ఫ్రంట్ గా కూడా వచ్చామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సహజ వనరులన్నీ దోపిడీ, పన్నుల మీద బాదుడే బాదుడు, స్కాముల కోసం స్కీములు పెట్టడం, బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేయడం, గంజాయి, డ్రగ్స్, జేబ్రాండ్ ఇవన్నీ వచ్చి సమస్యలు కూడా జాతి నిర్వీర్యమైపోయే పరిస్థితులు రావడం, హింసా రాజకీయాలు రావడం, ఇంకో పక్క
శాండ్ మాఫియా, రెడ్ శాండ్ మాఫియా అన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పండగ పూట మనమందరం ఒక సంకల్పం చేయాలి. ఈ రోజు నుంచి 34 రోజులు ఈ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఒక సంకల్పం చేయాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నా.